చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలుగా, చింతా రాజశేఖర్ రెడ్డి సహా నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం శ్రీ చిదంబరం. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన శ్రీ చిదంబరం చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ఠ, వెంకటేష్ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫస్ట్ నాకు ఈ సినిమా గురించి ఆదిత్య చెప్పాడు. లిటిల్ ఆర్ట్స్ కంటే ముందు ఆదిత్య ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న సినిమా అంట ఇది. అయితే చాలాసార్లు చెప్పాడు ఈ సినిమా చాలా బాగుంటుంది, నేను చాలా చేద్దాం అనుకున్నాను ప్రొడ్యూస్ అని, బట్ కుదరలేదు. సింజిత్ కూడా చాలాసార్లు చెప్పాడు స్క్రిప్ట్ అదిరిపోతుంది అని. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, లీడ్ యాక్టర్ ఎవరు చేస్తారు, ఎవరిని పెడతారు, మెల్లకన్ను ఉన్నోన్నే పెడతాడా లేకపోతే కొత్తని తీసుకొచ్చి అతను చేస్తాడా అని. బట్ నిన్న గ్లిమ్స్లో చూసినప్పుడు బ్రిలియంట్ బ్రో, చాలా బాగా చేశారు మీరు. చాలా కష్టము. మీ కళ్ళు అలాగే, ఫస్ట్ కలిసినప్పుడు అన్నాను మీ కళ్ళు అలాగే ఉన్నాయా లేకపోతే ఎట్లా అని. ఈరోజు కూడా స్పెక్స్ వేసుకొని వచ్చారా? ఓకే, సూపర్. సో ఆదిత్య పక్కా వద్దాం అనుకున్నాడు కానీ తనకి నెక్స్ట్ ఫిల్మ్ వల్ల కుదరలేదు. తను చాలా ఫీల్ అవుతున్నాడు రానందుకు. బట్ యా, పక్కా ఈ సినిమా నాకు తెలిసి ఈ ఇయర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నాకు గట్టిగా నమ్ముతున్నాను. బాక్స్ ఆఫీస్ వైజే కాదు, డెఫినెట్గా అవార్డ్స్ అయితే పక్కా ఈ సినిమాకి వస్తుంది అనిపిస్తుంది. ఐ కుడ్ సి చిన్నప్పుడు మనము చిన్నప్పుడు కాదు, కొంచెం బీటెక్లో చదువుతున్నప్పుడు మీ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం చూస్తుండే. ఉండే మీకు ఇంతకంటే థ్యాంక్ యూ కంటే లైక్ లవ్ యూ, థ్యాంక్ యూ, ఇంతకంటే పెద్ద వర్డ్స్ చాలా చాలా చెప్పాలి. సో కా కా మూవీ అప్పుడు మన గోపి గారు, కా ప్రొడ్యూసర్ గోపి గారితో ఒక అసోసియేషన్ ఉండేది. సో ఆ మూవీ తర్వాత వెంటనే వేరే ఫిలిం చేయాలంటే మంచి ఊపు ఉంటే నేను కొంచెం ఇప్పుడు టైం బాగాలేదండి, కంగారు పడవాకండి, ఎందుకండి స్లోగా వెళ్ళండి అని చెప్తూ ఉండేవాడిని. కానీ ఆయన యంగ్ ప్రొడ్యూసర్స్ అందరికంటే, వెటరన్ ప్రొడ్యూసర్స్కి అందరికంటే కూడా చాలా క్విక్గా డెసిషన్ తీసుకుని ఒక మూవీని ఇలా అనౌన్స్ చేస్తాను అన్నప్పుడు నేను షాక్ అయ్యాను. దానికంటే ముందు ఒక చిన్న, ఇందాక మనం ఏదైతే ఒక వీడియో చూసామో ఆ వీడియో నేను కూడా కొంచెం ముందు చూడటం జరిగింది. లాంచ్కి ఇచ్చేసినటువంటి మా అభిమాన కథానాయకుడు మా సత్యదేవ్ గారు, ఫస్ట్ అటెంప్ట్ తోటే హిట్ సాధించిన కొత్త డైరెక్టర్స్ అందరూ వచ్చి ఆశీర్వదించడానికి వచ్చి రావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు అదే నేను నిర్మాతగా ఇంత రిస్క్ చేశానా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీరు అందరూ చెప్తుంటే ఏదో కథ నచ్చింది, లేదా కష్టపడుతున్నారు, ఏదో రకంగా చేద్దామని కొంచెం స్పీడ్గా డిసిషన్ తీసుకున్నాను. ఇలా 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రొడ్యూసర్ కోసం తిరుగుతున్నారు, ఏంటి కథ బాగానే ఉంది, ఇతను ఈ కన్ను ప్రాక్టీస్కే ఎంత టైం వెచ్చించాడు, ఏదో ఉంది ఇందులో, సరే మన అవకాశం ఇస్తేనే కదా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పి నేను రిస్క్ చేశాను. దాంతో మా అమ్మాయి వినేష కూడా ఇది ప్రొడక్షన్ అంతా అమ్మాయి చూసుకుంది, మా రాజశేఖర్ రెడ్డి ఇద్దరు సపోర్ట్ చేసుకున్నారు. అండ్ యా, ఈ సినిమా ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి, యాజ్ ఇట్స్ అన్ యంగ్ టీమ్, వీ నీడ్ రియలీ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఆ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సినిమాకి వచ్చేసరికి ఇట్స్ అ యంగ్ టీమ్. It's very easy to go with a already known actress, కానీ పర్లేదు డెబ్యూ అయినా ఆర్ యూనో కొత్త యాక్ట్రెస్ అయినా నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఐ గెస్ ఇట్స్ అ వెరీ హౌ డు ఐ సే బ్రేవ్, చాలా ప్యాషన్ ఉంటే కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఈజీ టు టేక్ అప్ సచ్ ప్రాజెక్ట్ అండ్ పుట్ ఇట్ ఫ్రంట్. యా, సారీ, ఐ నో ఐఎమ్ జస్ట్ ఒక షూట్ జరిగింది పొద్దున్నే. అసలు చాలా ఇంపాసిబుల్ అనిపించింది, కానీ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు కాబట్టి, వినయ్ కాబట్టి, వినీషా, రాజా వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆ మోటివేషన్తో ఇక్కడ ఇవాళ రాగలిగాను. మొదటగా ప్రొడ్యూసర్ గోపి గారి గురించి కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే ఆయన నాకు కూడా ఇప్పుడు జరుగుతున్న రావు బహదూర్ సినిమాకి కూడా, సత్య నేను చేస్తున్న రావు బహదూర్ సినిమాకి కూడా ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అందరికీ నమస్కారం అండి. విశ్వంబర్ అప్డేట్ వచ్చి 2 days ముందు నేను అప్డేట్ ఇస్తాను దానికి. అది ఏ రోజు సార్? ఆ 2 days ముందు ఎప్పుడు వస్తుంది? బిఫోర్ డే అప్డేట్ వస్తుంది దానికి. ఓకే, ప్లీజ్ వశిష్ఠ గారు ప్లీజ్.
చిదంబరం అంటే ఈ సినిమాకి అందరూ కొత్త వాళ్ళు వర్క్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాపీ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా మా రాజమండ్రి నుంచి వచ్చారు. సో మా రాజమండ్రికి చాలా డబ్బులు పట్టుకెళ్ళాలి. షో ఆల్ ది బెస్ట్ భయ్యా, కంగ్రాచులేషన్స్ అందరికీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఈవెంట్ ఇంతసేపు జరిగిందంటేనే సినిమా హిట్ అనిపిస్తుంది నాకు. అంతమంది మాట్లాడుతూ ఇంతమంది డైరెక్టర్స్, రీసెంట్ హిట్ కొట్టిన అందరు డైరెక్టర్స్ ఇక్కడ వచ్చి సినిమాని సపోర్ట్ చేయడం నిజంగా క్రేజీగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ నాకు అంటే ఇంతసేపు వీళ్ళందరూ మాట్లాడుతున్న దాంట్లో, లేకపోతే ఈ టీం వెనకాల ఉన్న ప్యాషన్, లేకపోతే వంశీ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరవడం, ఇవన్నీ చూస్తుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. చిదంబరం నేను మహాదే మాట్లాడుకుంటున్నాం, చిదంబరం అని ఎందుకు పెట్టుంటారు అని అనుకుంటుంటే అప్పుడు దాని వెనకాల అసలు మీనింగ్ అర్థమైంది. అంటే అది కావాలని దాచారా? అలా ఏం లేదు కదా, అంటే కళ్ళు చిదంబరం అనే కాన్సెప్టే కదా.